This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్లోని మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ కూడా ఏమి కండక్ట్ చేయరు గైస్. ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అవసరం లేదు. అన్ని జిల్లాల వరకు కూడా మనకైతే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో గైస్ మనకి అసిస్టెంట్ మేనేజర్తో పాటుగా ఇంకొక రోల్ కూడా ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట ఏపీ రెవెన్యూ శాఖ వాళ్ళు. మీరు చేయాల్సిన పని ఏం లేదు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ యొక్క జిల్లా నేమ్ ఏంటి, మీ యొక్క జిల్లా పేరు ఏంటో కింద కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి వచ్చిన వేకెన్సీ ఉంటే వెంటనే మేమైతే పోస్ట్ చేస్తాం. సో తప్పకుండా మీ యొక్క జిల్లా పేరు కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏపీ రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన ఆపర్చునిటీ క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ స్టార్ట్. ఇక్కడ మనకి స్కెడ్యూల్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ప్రాపర్గా 6th జూన్ నుంచి మనకైతే స్టార్ట్ అయిందన్నమాట. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఏమో మనకైతే 20th జూన్కి కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. సో స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ని ఎలా స్క్రూటనైజ్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి చెప్పే వరకు అంటే 22nd జూన్ నుంచి 24th జూన్ వరకు మనకైతే ఆ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత మనకి 27th జూన్ 2026 మనకి ఒక ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ మనకైతే వీలైతే పెడతారన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి లింక్ మెన్షన్ చేస్తారు. ద టైమ్ ఫర్ సబ్మిటింగ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనకి ఒక 29th జూన్ 2026 ఇచ్చారు అంటిల్ 5 PM వరకు. అబ్జెక్షన్స్ ఏం లేకపోతే మీకు యాక్చువల్గా మీకు అయితే రిలీజ్ చేసేస్తారన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 1st జూలై 2026 వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. టాప్ 10 క్యాండిడేట్స్ ఇన్ ద ప్రొవిజనల్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. వర్క్ ఎబిలిటీ స్కిల్స్ బేస్డ్ ఆన్ ద డిజైర్డ్ స్కిల్ సెట్ కూడా మనకైతే ఉంటుంది. మనకి 7th జూలై 2026 12 PM. ఓకే, స్కిల్ ఒక మనకి ఎబిలిటీ మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మీరు ఇక్కడ అటాచ్ చేస్తారు. నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, నేషనాలిటీ, రిలీజియన్, క్యాస్ట్ మొత్తం అన్ని కూడా ఇక్కడ రాసేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా ఇక్కడ అకాడమిక్ రికార్డ్స్ అయితే ఇచ్చారన్నమాట. మీ యొక్క డిగ్రీ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, ఏ ఇయర్ పాస్ అవుట్, తర్వాత సెమ్ వైజ్ మార్క్స్ ఎంత వచ్చాయి, సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తారు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేస్తారన్నమాట. మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ పెట్టేసి మీరు ఇది ఒక హార్డ్ కాపీ తీసుకొని ఇదంతా కూడా ప్రాపర్గా మీరైతే ఫిల్ చేయాల్సి వస్తుంది. దాన్ని మీరైతే సెండ్ చేయాలి. సెండ్ కాదు, డైరెక్ట్గా మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అది మాత్రం గమనించండి. ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. మనకి ఏపీ రెవెన్యూ శాఖ నుంచి వచ్చిందని చెప్పాను కదా. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ప్రజెంట్. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. మీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వెంటనే మేమైతే పోస్ట్ చేస్తాం మీ యొక్క డిస్ట్రిక్ట్ తగ్గట్టుగా ఉన్న ఆపర్చునిటీస్ అన్ని కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర నుంచి మనకి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్, సో కేటగిరీ వచ్చే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీలోకి అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అండ్ ఈ డివిజనల్ మేనేజర్ అనే ఒక 2 రోల్స్కి ప్రజెంట్ మనకైతే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఈ రెండు కూడా కాంట్రాక్చువల్ బేసిస్లోనే తీసుకుంటున్నారు వీళ్ళు. ఎవ్రీ మంత్ మనకైతే 22,500 రూపాయలు స్టైఫండ్ మనకైతే ఉంటుందన్నమాట. రెండింటికి కూడా సేమ్. సో ఫస్ట్ మనకి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్కి వచ్చేటికి కలెక్టరేట్ కడపలో మనకైతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అదే ఈ డివిజనల్ మేనేజర్కి వచ్చేటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పులివెందలలో మనకైతే ఉంటుందట. మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ అండ్ దీనికి కొన్ని ఫామ్స్ మీరు అటాచ్ చేసి మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ఫీజు చూస్తే సో 500 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ కడప పేరు మీద మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసి ఈ యొక్క పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరైతే అటాచ్ చేయాలన్నమాట. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే BCA చదివారో, BE బీటెక్ చదివారో, MCA చదివారో ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కంపల్సరీ మీరు కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉండాలన్నమాట. ఆ డిగ్రీ వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, దాని వల్ల మనకి చూస్తే మనకి ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. దాంతోపాటుగా ఇంగ్లీష్ కూడా మీరు ప్రాపర్గా మీకైతే వచ్చి ఉండాలని చెప్తున్నారు. మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబ్లీ ఇన్ IT ఆర్ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తారు. ప్రిఫరబ్లీ అన్నమాట. ఓకే, సో ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ డజంట్ అప్లై అని కూడా మెన్షన్ చేస్తారు. ఇంకా డిజైర్డ్ స్కిల్ సెట్ విషయానికి వస్తే ప్రయర్గా మీకు ఏమైనా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా యాడెడ్ అవుతుంది. సో కంప్యూటర్ లిటరసీ మీకైతే ఉండాలి.
ఐటీ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, స్ట్రాటజీ మేనేజ్మెంట్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు గైస్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ మీకైతే ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అప్లై చేయాల్సిన ప్రొసీజర్ అండ్ అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చా చూడండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సబ్మిషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ కూడా మెన్షన్ చేస్తారు. సో 10th, 12th మార్క్ లిస్టు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్టులు అన్ని కూడా తీసుకొని మీరైతే సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసేసేయండి. అండ్ హై స్కూల్కి సంబంధించి 10th, ఇంటర్మీడియట్ వచ్చేటికి 12th క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకోవాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోటో ఐడెంటిటీ సర్టిఫికేట్, కాలేజ్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, వాటర్ ఐడి కానీ, ఇది మీరు తప్పనిసరిగా సో ఈ అటెస్టేషన్ చేయించాలి గెజిటెడ్ ఆఫీసర్ తోటి. ఆ యొక్క పర్టికులర్ కాపీయే మీరైతే దీనికి అటాచ్ చేయాల్సి వస్తుందని వీరైతే చెప్తున్నారు అనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఆ యొక్క వెయిటేజ్ అయితే మనకి తెస్తారనమాట. 80% వెయిటేజ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మీకు ఇస్తారు. సో తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే 5% మార్క్స్ అక్కడ యాడ్ చేస్తారు. పీజీ కంప్యూటర్స్ కనుక చేస్తే 2%, పీహెచ్డీ కనుక చేస్తే మీకు 3%, వర్క్ ఎబిలిటీ స్కిల్స్ మీకు బేస్డ్ ఆన్ ది స్కిల్ సెట్ ఉంటే కనుక 10% మార్క్స్ మీకు అయితే యాడ్ చేసి మీకైతే సెలక్షన్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. ఓకే, సో ఇంకా టెన్యూర్ అండ్ హైరింగ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకైతే 1 year ఇక్కడ ఉంటుంది మనకి. సో 10 year ఫర్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఇనిషియల్లీ ఫర్ 1 year ఓన్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద పోస్ట్ మే ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ అయితే 1 year అయితే ఉంటుంది కాంట్రాక్ట్. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అది కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ వాళ్ళే మనకైతే ఆ డెసిషన్ తీసుకుంటారు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, అదర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇది మన అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఫాస్ట్గా తీసుకొని ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఫాస్ట్గా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇవి ఇచ్చేసేయండి ఆ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి గైస్. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.